అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో వటపత్ర సాయిత్వము మరియు పరశురామావతారము గుణ వివరణములలో 301 నుంచి 322 నామముల అర్థములు తెలుసుకుందాం. ఇక అపరిమిత ఆశ్చర్య రూపమును చెప్పనారంభించబోతున్నాము. వటపత్ర సాయితో ప్రారంభిద్దాం. యుగాది కృత్. ప్రళయం వచ్చినప్పుడు జగత్తు మునిగిపోకుండా కాపాడేవాడు కనుక యుగాంతమున మరల యుగమును ప్రారంభింపచేయువాడు. యుగావర్త. ధర్మ వ్యవస్థను ఏర్పరిచి కృత త్రేత ద్వాపర కలియుగములను మాటిమాటికి వచ్చినట్లు త్రిప్పువాడు. నైకమాయ. చిన్న బాలకుడై ఉండుట, అపరిమితములైన జగములను భుజించుట, ఆధారము లేని జలమయ ప్రదేశమున వసించుట, చిన్న మర్రి ఆకుపై పరుండుట మొదలగు అత్యాశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు. మహాశనః. సమస్త జగత్తును మృంగుటచే అతిపెద్ద భోజనము కలవాడు. అదృశ్య. ఇట్టివని ఊహింపజాలని వృత్తాంతములు కలవాడు. వ్యక్తరూప. ఊహింపజాలని వృత్తాంతము కలవాడే అయినప్పటికీ తనని ఆశ్రయించిన మార్కండేయాదులకు సుఖముగా కనులకు కనిపించువాడు. సహస్రజిత్. 1000 యుగములు కల కల్పకాలము అంతయు అట్లు శయనించే జయించినవాడు. కాలమును జయించుట అనగా నిశ్చింతగా గడుపుటయే. అనంతజిత్. చిన్న బాలకుడే అయి ఉండియు తన మహిమాతిశయమును ఎవరి చేతను ఎప్పుడును ఏ విధముగాను ఎరుంగజాలని అట్లు ప్రకాశించువాడు. ఇష్ట. అవిశిష్ట. ఈ 2 నామాలు కలిపి అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. తన ఉదరమున ధరింపబడిన ప్రాణులను ఎక్కువ తక్కువలు చూడక తల్లి వలె ఇష్టముగా రక్షించువాడు అని రెండిటికి కలిపి అర్థం. విడిగా అర్థం చేసుకోవాలి అంటే కోరదగినవాడు, విలక్షణుడు అని చెప్పుకోవచ్చు. శిష్టేష్ట. సత్వగుణ ప్రధానులు, అహంకార రహితులు అయిన వారికి శిష్టులని వ్యవహారము. అట్టి మార్కండేయుడు మొదలగు వారికి పరమ పురుషార్థముగా మిక్కిలి కోరబడినవాడు. శిఖండి. శిఖరమును గలవాడు. శిఖరం అంటే ఔన్నత్యమునకు సూచకము కదా. ఎవరి వలన తిరస్కరింప సాధ్యము కాని పరమ తేజస్సు అను శిఖరము కలవాడు. నహుషః. బంధించువాడు. తన మాయచే జీవులను కట్టివేయువాడు. వృషః. మార్కండేయాదుల తాపము తీరునట్లు తన కాంతిని మాటలను చల్లగా వర్షించువాడు. ఇక పరశురామ అవతారం చెప్పుకుందాం. క్రోధ. 21 పర్యాయములు దుష్ట క్షత్రియులందరినూ వధించిన తీరని కోపమును కాశ్యప మహర్షి ప్రార్థనచే పోగొట్టినవాడు. క్రోధకృత్. మొదటగా ఆ క్షత్రియులందరికీ క్రోధమును కలిగించినవాడు. కర్త. ఆ క్రోధమునకు మూల కారణమైన కార్తవీర్యార్జుని నరికినవాడు. విశ్వబాహు. దుష్ట నిరసన ప్రయోజనముగా వ్యాపించిన బాహువులు కలవాడు. మహీధర. భారమును తొలగించుట ద్వారా భూమిని ధరించువాడు. అచ్యుత. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వరుసగా లోకంలో సమానులా అని భ్రమ కలిగినట్లు చెప్పిన తన ఐశ్వర్యమును జారకుండువాడు. ప్రథిత. మిక్కిలి ప్రసిద్ధుడైనవాడు. ప్రాణ. తనను ఆశ్రయించిన వారులకు ప్రాణముగా నుండువాడు. ఇంతటితో వటపత్ర సాయిత్వము మరియు పరశురామావతారము గుణ వివరణములలో నామముల అర్థములు పూర్తి అయినవి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం.